తెలంగాణలో బూతుల ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అనుకునేవాళ్ళు ఇప్పటిదాకా. అంతకుముందు ఎవరు లేరు, ఆ తర్వాత కూడా ఎవరు ఉండరు, కేసీఆర్తోనే అయిపోతుందని అనుకున్నారు. కానీ కేసీఆర్ని మించి ఆ స్థాయిలో బూతులు మాట్లాడడం అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మీకు ఏం పోయే కాలం, మీరు మంచిగా మాట్లాడవచ్చు కదా. ఒకటి. రెండోది, కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారు గుజరాత్ వ్యక్తి, నేను ఆయనకు గులామని చెప్పాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనం చూస్తున్నాము అంటే నిజాం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి ఆయనకు మేము గులామని చెప్పారు. భారతదేశాన్ని విశ్వగురు స్థానం నిలిపి ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే విధంగా చేసినటువంటి మహా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక పటంలో మన భారతదేశం చూస్తే ఎక్కడో చివరిలో ఉంటుండే. ఈరోజు యూరోప్ కంట్రీస్లో ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి దేశాన్ని దాటేసి మనం ఈరోజు మొదటి 3వ స్థానానికి వెళ్ళబోతున్నామనే విషయాన్ని ప్రపంచం చాటి చెప్పిన మా నరేంద్ర మోడీ గారికి గులామని చెప్పారు. అంతేగాని నువ్వు గుజరాత్ గులాం అంటే నువ్వు ఇటలీ గులాం, ఇటలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు నువ్వు గులాం, నువ్వు ఒక కుటుంబానికి గులాం, మీరు కాంగ్రెస్ వాళ్ళు గులాం. మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే నెక్స్ట్ అని జాగ్రత్తగా మాట్లాడండి. ఒక యువకుడు ముఖ్యమంత్రి అయినంటే సరే కొద్దిగా కొత్తదనం చూపిస్తారేమో అనుకున్నాం. మేము కూడా చూద్దాం, కొన్ని రోజులు టైం ఇచ్చి చూద్దాం అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత దిగజారి మాట్లాడుతున్నాడంటే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కాదు, ఆయన ఊర్లో ఉన్నటువంటి ఒక వార్డు మెంబర్ కూడా ఇట్లా మాట్లాడరు. ఒక అద్భుతంగా రాజకీయాలు ఈరోజు చదువుకున్న వాళ్ళు వచ్చారు, చదువుకున్న వాళ్ళు యువకులు వచ్చారు, వీళ్ళంత కొత్త రాజకీయాన్ని చూపిస్తారేమంటే కేసీఆర్ కంటే అత్యంత నీచమైనటువంటి భాషని నీచమైన రాజకీయాన్ని చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏంది సోనియా గాంధీ కాలు ఎందుకు కడుగుతావు? నీకు సోనియా గాంధీ కాలు కడగాలంటే కడుగు, సోనియా గాంధీ కాలు నాకాలంటే మాకేం సంబంధం? అది ఆమె తెలంగాణలో 12,000 మంది బలి తీసుకున్నందుకు ఆమె కాలు కడగాలనా? ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రపంచ వేరే దేశాల నుంచి వచ్చి భారతదేశాన్ని కొన్ని రోజులు గుప్పిట పెట్టుకొని ఇక్కడ రాజకీయాలు కొన్ని రోజులు శాసించినందుకు ఆమె కాలు కడగాలనా? నీకు ఆమె కాలు కడగాలంటే నీకు షోకుంటే కడుగు, దానికి మాకెందుకంటావు? మేము భారతదేశాన్ని గొప్పగా నిలబెట్టినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాం, మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడాము, ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడారు కిషన్ రెడ్డి గారు, తర్వాత నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడారు. నువ్వు ఎవరిదో కుటుంబానికి కాలు కడతాను, కాలనగడు, ఇంకేమైనా కడుగు, మాదే బంధువులు కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదానికి సపోర్ట్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమకారులపై పిస్టోల్ పెట్టి చూయించి నేను ఉద్యమకారుల సంగతి చూస్తా అని చెప్పి బెదిరించిన ఆయన రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో భాగం వహించింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల తరఫున పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి పార్లమెంట్లో పూర్తి స్థాయిలో అన్కండిషనల్గా సపోర్ట్ చేసి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణ ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఆ రోజు బిల్లు పూర్తిగా సపోర్ట్ చేసింది కాబట్టి ఈరోజు తెలంగాణ ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పక్క జరిగి ఉంటే తెలంగాణ వచ్చేది కాకుండే. సుష్మా స్వరాజ్ గారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటుంటే, యువకులారా తమ్ముళ్ళారా మీరు ఆత్మహత్య చేసుకోకూడదు, తెలంగాణ 100% రాబోతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టకపోతే ప్రైవేట్ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేటట్టు చేస్తాం, మీరు ఎవరు కూడా చావద్దు, ఏర్పడబోయే తెలంగాణను చూడడం కోసం మీరంతా బతుకుండాలని చెప్పి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో చెప్పినారు. ఈయన ఎక్కడున్నప్పుడు? ఈయన అవతల గట్టు మీద ఉన్నాడు, ఆయన సమైక్యవాదాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన రాష్ట్రం వద్దన్నాడు, ఆయన తెలంగాణ వద్దన్నాడు ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చరిత్ర ఎప్పుడు కూడా అంత తొందరగా మర్చిపోయే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని మీ యొక్క తెలంగాణ వ్యతిరేకంగా మీరు ఏం చేసిరు, తెలంగాణ వాదులపై మీరు ఎట్లా పిస్టల్ చూపించారు అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు ఏదో కల్లిబిల్లి మాటలు చెప్తే వినడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా భాష మార్చుకోండి, గౌరవప్రదంగా ఉండండి. తెలంగాణ అంటే బూతుల రాష్ట్రం అన్నటువంటి భావన ఇప్పటికే వేరే రాష్ట్రాలు కూడా పోయింది. దాన్ని మళ్ళీ మీరు ఇంకా మీ తారాస్థాయిలకు ఉన్నత స్థాయిలకు నిలపకండి అని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ ఏర్పాటు బీజేపీ నచ్చకపోతే తెలంగాణ ఏర్పడుతుండే. మోడీ గారు భారతీయ జనతా పార్టీ వ్యక్తి, మోడీ గారు ఏమైనా వేరే పార్టీలోకి మా పార్టీలోకి వచ్చిరా? సంఘం నుంచి, తర్వాత ఏబీవీపీ నుంచి, యువమోర్చా నుంచి ఆయన ఎవరో ప్రధానమంత్రి అయిన వ్యక్తి. నరంలో బీజేపీ ఉంటుంది ఆయనకెందుకు ఇష్టం ఉంటుంది? కావాలని చెప్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపారు తప్ప మోడీ గారు ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనంతగా, చరిత్రలో ఎప్పుడు లేనంతగా అత్యధిక నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి. మరి ఇంతకంటే ఇంకేం కావాలా? అది వేరే పార్టీకి సంబంధించి నేనేం కామెంట్ చేయను, కానీ అహంకారంగా మాట్లాడకూడదని కూడా చెప్తాను రేవంత్ రెడ్డి గారు. ఎవరు ఓన్ చేసుకురన్నది కాదు, దాన్ని రాజకీయం చేయకూడదనేది మా ఉద్దేశం. మొదటిది, దాన్ని రైతుల నుంచి ఇష్యూని డైవర్ట్ చేశారు.
ఇప్పుడు టీఆర్ఎస్ ఎంటర్ అయిన తర్వాత ఏమైంది ఈరోజు? టీఆర్ఎస్ ఎంటర్ అయిన తర్వాత రైతుల విషయం పక్కకు పోయింది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది ఈరోజు. దానివల్ల ఏమైంది? అమాయక రైతులు తీసుకుపోయి జైలు వేస్తున్నారు. ఆ రోజు అమాయక రైతుల యొక్క ముసుగులో వచ్చి ఇక టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ దాడి చేసి, రైతులు దాడి చేయలే, టీఆర్ఎస్ వాళ్ళు విధ్వంసం చేసిరు, టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసిరు. వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయడం వదిలేసి ఈరోజు మా అమాయక రైతుల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, లగచర్ల ఇష్యూలో రైతులను ఒప్పించిన తర్వాతనే భూములు తీసుకోవాలా. రైతుల్ని సాటిస్ఫై చేయండి, వాళ్ళ డిమాండ్ అనేది తెలుసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. అంతే తప్ప కావాలని పోయిన టీఆర్ఎస్ పోయిన దాని ఇష్యూను విధ్వంసం సృష్టించి దాంతో మొత్తం రైతుల్ని పక్కన పడేసి ఈరోజు బలంతా గుంజుకుంటారు. ఇప్పుడు రైతులు ఎవరు కూడా పోయి మాట్లాడే పరిస్థితి ఉండదు. దొరికిన వాళ్ళు దొరికిన తీసుకుని జైలు వేస్తున్నారు. కాబట్టి మేము 100% రైతుల పక్షాన ఉన్నాం. రైతుల కోసం మేము పోరాటం చేస్తాం. ఇప్పటికే డీకే అరుణ గారు, తర్వాత ఈటెల రాజేంద్ర గారు వాళ్ళందరూ పోయి రైతులను పరామర్శించారు, రైతులకు అండగా ఉంటామని చెప్పారు. లగచర్ల ఇష్యూలో రైతులకు మేము అండగా ఉంటాం. రైతులను ఒప్పించిన తర్వాత భూములు తీసుకోమని చెప్తున్నాం. మేము ఎట్లా ఆపుతాము? గవర్నమెంట్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారు, గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. గవర్నర్కి దీనికి ఏం సంబంధం ఉంది? లగచర్ల ఇష్యూలో ఏవన్ నరేందర్ రెడ్డి అని చెప్తున్నారు. నరేందర్ రెడ్డి 40 సార్లు సురేష్తో మాట్లాడిండు, ఏటుతో అన్నారు. మరి నరేందర్ రెడ్డి గారు కేటీఆర్తో మాట్లాడిండు. మరి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? దీంట్లో కూడా గవర్నర్ కావాలా నీకు? దీంట్లో కూడా గవర్నర్ కావాలా? గవర్నర్ పర్మిషన్ కావాలా మీకు? కావాలని వాళ్ళు అరెస్ట్ చేయకుండా రాష్ట్రంలో రాజకీయంలో ఒక అలజడి సృష్టించి దాన్ని ప్రతి సమస్యల్ని వాళ్ళ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, దాన్ని పక్కదో పట్టించాలా, ఆ రైతుల ఇష్యూని పక్కదో పట్టించాలని చెప్పి కావాలని చేస్తున్న తప్పేం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేటీఆర్ని అరెస్ట్ చేయడం చేత కాదు. ఎవరిని కలవలేదు, కేవలం ఒకే ఒక కేంద్ర మంత్రిని, అది కూడా ఎంపీల అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ ఎంపీల లైన్ పోయి కలిసి నేను అంతే. తర్వాత మొదటిది. రెండోది, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎవరు వచ్చినా అపాయింట్మెంట్ ఇస్తుంది. మొదటిది. మమతా బెనర్జీకి అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ మా బీజేపీ కార్యకర్తలు నిలువున ఊచకోతకు వస్తారు, నిట్టనులను కాల్ చేస్తారు. ఆయన కూడా ఆమె కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏ రాష్ట్రం నుంచి ఎవరు పోయినా అపాయింట్మెంట్ ఇస్తారు. మీ లెక్క దాచుకొని కూర్చుంటారు కాదు కదా. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరిద్దరు ఒకటి కాకపోతే, నువ్వు కేటీఆర్ నీవు కాపాడకపోతే నేను ఎవడు ఆపుతుండ్రు అరెస్ట్ చేయడానికి? మేము ఆపుతున్నామా? అరెస్ట్ చేయొచ్చు కదా.